హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ల మధ్య జరిగిన మ్యాచ్ రివ్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. టీమిండియా చూసుకుంటే ఎక్కడ తడబడకుండా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి టాస్ ఓడిపోయిన మన టీమిండియా టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మన టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎక్కడ కూడా ఏం చేంజ్ లేదు. ప్రీవియస్ మ్యాచ్లో ఏ ప్లేయర్స్ ఆడారో ఈ మ్యాచ్లో కూడా అదే ప్లేయర్స్ ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 241 రన్స్ చేసి ఆల్అవుట్ అయిపోయారు. పవర్ ప్లే 10 ఓవర్లో చూసుకుంటే 52 రన్లు చేసి 2 వికెట్లు కోల్పోయారు పాకిస్తాన్. మన టీమిండియా మొదటి 7 ఓవర్లు సరిగ్గా రాణించలేదు. పవర్ ప్లేలో వికెట్లు రాదనుకుంటున్న టైంలోనే హార్దిక్ పాండ్యా వచ్చి పాకిస్తాన్ బాబర్ ఆజం ప్లేయర్ని ఒక మంచి బౌలింగ్తో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ చేశాడు. దెన్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే లేని రన్ కోసం వికెట్ పోగొట్టుకున్నారు. ఒక మంచి పవర్ఫుల్ డైరెక్ట్ హిట్ చేశాడు అక్షర్ పటేల్. దీని తర్వాత చూసుకుంటే ఎక్కడ కూడా మన టీమిండియా రన్స్ ఇవ్వలేదు. బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ చాలా మంచిగా చేశారు. థర్డ్ వికెట్లో పార్ట్నర్షిప్లో భాగంగా పాకిస్తాన్ షాకిల్ మరియు మొహమ్మద్ రిజ్వాన్ల మధ్య 104 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత ఎక్కడ కూడా వికెట్స్ల పతనం ఆగలేదు. మన టీమిండియా బౌలింగ్ లైనప్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, 5 వికెట్ తీసుకున్న మొహమ్మద్ షమీకి ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా రాలేదు. మరియు హార్దిక్ పాండ్యా మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. పాకిస్తాన్ పైన కూడా తన ఏం తక్కువ కాదని 2 వికెట్లు తీసుకున్నాడు. మరి హర్షిత్ రాణా మరియు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్లోకి బరిలోకి దిగిన రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ 15 బాల్లో 3 4స్లో ఒక 6 కొట్టిన రోహిత్ శర్మ షైన్ అఫ్రిది వేసిన యార్కర్ బాల్కి బౌల్డ్ అవుట్ అయిపోయాడు. దెన్ వచ్చిన విరాట్ కోహ్లీ మధ్య శుభ్మన్ గిల్ మరియు ఎక్కడ కూడా తడబడకుండా చాలా మంచిగా బ్యాటింగ్ చేసి 46 పైన శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ పాకిస్తాన్ బౌలర్ని ఒక ఆట ఆడుకున్నారు. ఎక్కడ కూడా తడబడకుండా డాట్ బాల్స్ ఆడకుండా 128 బాల్స్కి 114 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 67 బాల్స్ ఆడి 57 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ 100కి దగ్గరగా ఉన్నదన్నప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చి 6 బాల్లో 8 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. కోహ్లీ 90లో ఉన్నప్పుడు పాకిస్తాన్ బౌలర్స్ ఎక్కడ కూడా 100కి ఛాన్స్ ఇవ్వకుండా ట్రై చేశారు. సెంచరీ కోసం 4 పరుగులు మరియు గెలుపు కోసం 2 పరుగులు కావాలనుకున్నప్పుడు ఒక మంచి బౌండరీతో ఇన్నింగ్స్ మరియు తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో మన టీమిండియా ఘన విజయం సాధించింది పాకిస్తాన్ పైన. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.